మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేసి మౌలిక సదుపాయాలు కల్పన, గిరిజనులకు పక్కా గృహాలపై సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నన్ను పిలిచినందుకు బషీర్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఇంతమంది గిరిజన మహిళలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, అందరికీ, వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన నందమూరి తారక రామారావు గారు గిరిజనుల కోసం ఎంత అభివృద్ధి చేయాలని ఎంత పాటుపడ్డారో, ఆయన దారిలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గిరిజన పక్షపాతిగా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు. పథకాలు తీసుకొచ్చి అవన్నీ మీకు అందుతున్నాయా లేదా అని చెప్పి పథకాలు తీసుకురావడం ఒక రకమైతే అవి మీ దగ్గర దాకా చేరుతున్నాయా లేదా అని చెప్పి కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడైతే మనకి టీడీపీ ప్రభుత్వం ఉండిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో, అప్పుడంతా కూడా మీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు ఆయన. ఎందుకంటే నేను ఎలక్షన్స్ అప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చి తిరిగినప్పుడు మీరందరూ చెప్పిన ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మీరందరూ ప్రతి గిరిజన కాలనీలో తిరిగాను నేను. కొన్ని ఏమన్నా మిగిలిపోయి ఉంటే లాస్ట్ 2-3 రోజులు కూడా గిరిజన కాలనీలోనే తిరిగాను. ప్రతి ఒక్కరు కూడా అమ్మా మీరు వచ్చిన తర్వాత మేమంతా మీ పక్కే అమ్మా, మేమంతా తెలుగుదేశం పార్టీయే. మీరు వచ్చిన తర్వాత మాకు అప్పుడెప్పుడో రామారావు కట్టించిన ఇల్లులున్నాయి, మీరు వచ్చిన తర్వాత మాకు కొత్త ఇల్లులు కట్టించండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగి అని చెప్పి మీరందరూ అమాయకంగా అడగడం నాకు అట్టే గుర్తుండింది. అందుకనే మొన్న అసెంబ్లీలో కూడా మీరు అడిగిన విధానాన్నే చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమ్మతించారు. తప్పకుండా ప్రతి కాలనీస్ లో మనకి అతి త్వరలో ఇల్లు వస్తాయి. అదేవిధంగా మీకు అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలకి మీరు ఆధార్ కార్డులు లేవని చెప్పి నేను ప్రచారానికి వచ్చినప్పుడు ప్రతి కాలనీలో వాళ్ళు ఎంతో మంది చెప్పడం జరిగింది. మా పిల్లలకి మాకు రేషన్ కార్డు లేవు, మా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేవు, ఆధార్ కార్డు లేవు. కాబట్టి ప్రభుత్వంలో వచ్చే ఏవి కూడా మాకు ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు మా దగ్గర దాకా చేరడం లేదమ్మా అని చెప్పి చాలా మంది వచ్చి అడగడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట గిరిజనుల కోసం ఈ కార్యక్రమం మీదే పనిచేశాను. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ ద్వారా ఒక్క ఇందుకూరుపేట మండలంలో మొట్టమొదటగా స్టార్ట్ చేశాము. ఏ గిరిజన పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్ లేవో, ఆధార్ కార్డు లేవో, దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా నిర్విరామంగా ఉన్నారో వాళ్ళ కోసం మనము ఇందుకూరుపేట మండలంలో డ్రైవ్ కలెక్టర్ వాళ్ళ డ్రైవ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ అది సక్రమంగా చేశారు. మా నాయకులు, ఇందుకూరుపేట నాయకులు, కార్యకర్తలు అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి చేశారు. అది 600 గిరిజన పిల్లలకి మొన్న నవంబర్ 22వ తేదీ బర్త్ సర్టిఫికేట్లు మనం ఇవ్వగలిగాం. ఇదే మాదిరి దీన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇక్కడున్న అధికారులకు గాని, తెలుగుదేశం నాయకులకు గాని, కార్యకర్తలకు గాని చెప్తున్నాను నేను. ఇప్పుడు రమణమ్మ ఎంతో బాధపడింది. ఆమె తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో నాకు అత్యంత దగ్గరైన నాయకురాలు, కార్యకర్త. ఆమె ఇంత బాధపడడం నేను ఫస్ట్ టైం చూశాను. ఎందుకంటే రమణమ్మ ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా
అన్ని ఏ పనైనా చేసేయగలదు అనుకునేదాన్ని. కానీ మీ అందరి గురించి ఎంతో బాధపడింది ఈరోజు. ఆమెనే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ మనం చేయగలిగిందంటూ మనం చేయలేనిదంటూ ఏదీ లేదు. అసలు మీకేం కావాలి? మీ బిడ్డకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా ఏ రకంగా ఎవరి దగ్గరికి పోతే, సచివాలయం దగ్గరికి పోవాలన్నా, ఏ నాయకుల దగ్గరికి పోవాలి, ఏ అధికారి దగ్గరికి పోతే మీకు ఆధార్ కార్డు వస్తుందో, రేషన్ కార్డు వస్తుందో, ఇవన్నీ మీ హక్కులు. ఇవన్నీ మీ హక్కులు. ఇవి సాధించుకోవడం కోసం మీరు ధైర్యంగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ కూడా రమణమ్మ లాంటి నాయకులే మీరందరూ కూడా. అది మీకు తెలియట్లేదు. మీలో నుంచి ఆ నాయకత్వ లక్షణాలు బయటికి రావాలి అంటే ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారో ఆ రోజు ఆ నాయకుల్ని అడగండి, ఏమయ్యా ఏది మాకు ఆధార్ కార్డు మీరు అడగండి ఫస్ట్. వాళ్ళు ఇప్పించలేకపోతే తిరిగి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నించండి. మిమ్మల్ని మేము అడిగాం, ఏది మాకేం చేశారని మీరు మళ్ళీ వచ్చారని అడగండి. అది మీ హక్కు. కొన్ని పరిస్థితుల్లో చేయగలగొచ్చు, కొన్ని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు. కానీ కనీసం సమాధానం చెప్పే బాధ్యత ఈ నాయకులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి చెప్తున్నాను నేను, మేము నాయకులం, మేము ఈ ఊరు నాయకులం, మేము ఇక్కడ కార్యకర్తలం అంటే సరిపోదు. ఈ ఊర్లో ఉన్న నాయకులు, ఈ ఊర్లో అట్టడుగుల కాలనీస్ లో ఎవరైతే గిరిజనులు, ఎవరైతే వాళ్ళు జరుగుబాటు లేని వాళ్ళు, ఎవరైతే వాళ్ళు ఏది చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ సేవలు అందించండి. అప్పుడే మీరు నాయకులు కాగలరని చెప్పి నేను మీకు అందరికి కూడా దీని వల్ల తెలియజేసుకుంటున్నాను. త్వరలో విడవలూరు మండలంలో కూడా ఈ ఆధార్ కార్డు డ్రైవ్ తీసుకొని వస్తాము. మీకు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు చెప్పారు, తప్పకుండా మీ అందరికీ ఇళ్లు కూడా త్వరలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా మంజూరు చేయబోతున్నాం. ఇప్పుడిప్పుడే, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, గత ప్రభుత్వంలో మీకెవ్వరికి మీ రోడ్లో గాని ఒక తట్ట మట్టేసింది లేదు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు, మీకు కాలువలు కట్టింది లేదు, ఏమీ లేదు. ఏ నాయకుడు వచ్చి మీ దగ్గర కనిపించింది లేదు. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీరంతా ఈ కోవూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 32,000 మంది దాకా గిరిజన కార్యకర్తలు, లీడర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ పత్రికా ముఖంగా, నేను ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటాను. ఏ రోజైనా మీకు ఏమి కావాలన్నా కూడా నాకు నేరుగా మీరు వచ్చి చెప్పుకోవచ్చు, మీ లీడర్స్ ద్వారా తెలపచ్చు, లేదు మీరు వచ్చి చెప్పుకోవచ్చు. మీ సమస్యలు తీర్చడానికి మీకు నేను సపోర్ట్ గా ఉంటానని చెప్పి నేను చెప్తున్నాను. ఇదే విధంగా మనకి గురుకుల పాఠశాలలు కూడా మొన్న అసెంబ్లీలో అడగడం జరిగింది. మండలానికి ఒక గురుకుల పాఠశాల కావాలని చెప్పి గిరిజనుల కోసం అడగడం జరిగింది. తప్పకుండా అవి కూడా మనం త్వరలో శాంక్షన్ చేయించుకుంటాము. మీ పిల్లలకి చదువులకి మేము సపోర్ట్ గా ఉంటాము. ఆ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి, అదే విధంగా ఇళ్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమంలో బషీర్ అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళీ చూడగలిగినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు వస్తాయి, ఇల్లు వస్తాయి. ఎన్ని తప్పకుండా ఏ ఊర్లో ఇళ్ల స్థలాలు ఇల్లు వచ్చినా ముందు ప్రత్యేకమైన ఇది మీకే ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇచ్చి అప్లై చేయించిన